అందరికీ నమస్కారం. నేను మీ నేహ గోనెల. మంచిగా సాటర్డే మార్నింగ్ అనమాట. తిరుమల శనివారాలు స్టార్ట్ అయ్యి రెండో వారం కదా. ఆ స్వామివారిని దర్శించుకునే భాగ్యం కానీ ఏమీ నాకు లేదండి. కనీసం అనుకోకుండా పూజ చేసుకుందాం అనుకున్నాను. పూలు కూడా ఆయనకి సమర్పించే ఇది లేకుండా అయిపోయిందనమాట. అందుకనే అసలు నాకు కొన్ని రోజుల క్రితం నుంచి మనసు బాగోక నేను అసలు ఏం ఆలోచించట్లేదు. తిరుమల శనివారాలు స్టార్ట్ అయ్యి రెండో వారం అని సాటర్డే మార్నింగ్ లేవగానే ఎందుకో స్ట్రైక్ అయింది. ఆ స్వామిని చూస్తాను లేవగానే. అది గుర్తు రాబోతులోకి సరే కానీ ప్రసాదాలన్నా చేసి పెట్టుకుందాం కనీసం అనేసని ఆయనకి ఇష్టమైన కొన్ని నైవేద్యాలు అయితే చేసి పెట్టుకున్నాను. కొంచెం చేసి మంచిగా స్వామివారి నామం అయితే పెట్టేసుకొని బయట నుంచి కర్పూరాలు 7 అయితే వెలిగించేసి పసుపు కుంకుమ అవి వేసి పూలు ఉంటే వేయాలి, లేవు కాబట్టి వేయలేదు. అయితే స్వామివారికి హారతి అది ఇచ్చి నా వల్ల అయినంత వరకు మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఏమి లేకపోయినా మనస్ఫూర్తిగా చేసుకోవాలంటారు కదా, అలా అయిపోయిందనమాట. ఆ తర్వాత ఈవినింగ్ 6 లోపే స్వామివారి నామం ఏదైతే మనం పెట్టామో అది క్లీన్ చేసేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకున్నాక దీపారాధన అది చేసుకోవాలి. ఇది తిరుపతిలో ఎక్కువ, అదే తిరుమలలో మెయిన్గా తిరుమలలో ఎక్కువ అట్లా చేసుకుంటారు. మేము చిన్నప్పటి నుంచి మా మమ్మీ చేయడం గట్రా చూసాం కాబట్టి సేమ్ వేలోనే చేసుకుంటున్నా. స్వామివారికి పూలతో మంచిగా అలంకరించలేకపోయినా బాధ తప్ప పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నా.